హైదరాబాద్లో మత ప్రదర్శనలు ర్యాలీల్లో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీల్లో డీజే సౌండ్ సిస్టమ్స్, సౌండ్ మిక్సర్స్, యాంప్లిఫైర్స్ వాడొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీల్లో తక్కువ శబ్దంతో సౌండ్ సిస్టమ్స్, లౌడ్ స్పీకర్స్కు అనుమతి ఇచ్చారు. రెసిడెన్షియల్ జోన్స్లో పగటిపూట 55 డెసిబుల్స్ దాటకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాత్రిపూట లౌడ్ స్పీకర్స్, డీజేలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ఆదేశాల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. హైదరాబాద్లో మత ప్రదర్శనలు ర్యాలీల్లో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీల్లో డీజే సౌండ్ సిస్టమ్స్, సౌండ్ మిక్సర్స్, యాంప్లిఫైర్స్ వాడొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా హైదరాబాద్ సిపి ఆదేశాలను జారీ చేశారు. ర్యాలీల్లో తక్కువ శబ్దంతో సౌండ్ సిస్టమ్స్, లౌడ్ స్పీకర్స్కు అనుమతి ఇచ్చారు. రెసిడెన్షియల్ జోన్స్లో పగటిపూట 55 డెసిబుల్స్ దాటకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాత్రిపూట లౌడ్ స్పీకర్స్, డీజేలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ఆదేశాల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఇక తాజా సమాచారానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఎంఎన్ఆర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా అదేవిధంగా మిలాద్ ఉబి నబికి సంబంధించి ఊరేగింపుల్లో డీజే సౌండ్లను పెట్టి ఊరేగింపులో పాల్గొన్నారు. భారీ శబ్దాలతో అక్కడున్న పబ్లిక్ కి తీవ్ర ఇబ్బందులు కలిగాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు అన్ని మతస్థులకు సంబంధించి మత పెద్దలతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించి కూడా అందరినీ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా డీజేని నిషేధించాలి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే డీజే ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి కానీ, వృద్ధులు కానీ, హార్ట్ పేషెంట్స్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ డీజే సౌండ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక మీద హైదరాబాద్ లో ఈ పెద్ద లౌడ్ స్పీకర్లు అయినటువంటి డీజే స్పీకర్ తోని ర్యాలీలు కానీ ఎలాంటి ప్రదర్శనలు కానీ చేసినా చట్టవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచే ఆదేశాలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. అనుమతులు ఉన్న వాటికి రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్పీకర్స్ కి అనుమతి లేదు. అనుమతి ఉన్న సమయంలో సౌండ్ సిస్టమ్ తక్కువగా వాడుకొని ఆ స్పీకర్స్ మాత్రమే వాడాలని చెప్పేసి కూడా ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు సంబంధించి 100 మీటర్ల దూరం వరకు కూడా ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అందరూ ముక్తకంఠంగా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా కొందరు ఈ డీజేని నిషేధించాలి, ఎందుకంటే మొన్న జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి ట్రక్ లో కూడా ఈ డీజే సిస్టమ్ ను పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. కాబట్టి వీటన్నిటిపైన పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.